ఆ నమ్మకాన్ని ఇంకా ఇంకా ఆయన బలోపేతం చేస్తున్నాడు. మీరట్లే ఉండండి 3 ఏళ్ళు మనమే వస్తాం. 3 ట్రిప్పులు మనమే వస్తాం అంటూ, "ఏరా లోకేష్ నువ్వు అలా ఎలా రైట్. చెప్తావు ఒకసారని? 3 ట్రిప్పులు మనమే ఓకే. వస్తామని చెప్పు" అంటూ ఒక కొత్త సమీకరణాలు ఇస్తుంటే, ఈ విజయ్ గారి గెలుపు కాపు సోదరులకి కనువిప్పు చేసి, "అర్రె! ఏ గ్రాఫ్‌తో గెలిచినాడయ్యా? అంతకు మించిన గ్రాఫ్ నీకుంది గదా! ఆ గ్రాఫ్‌తో నువ్వెందుకు సింగిల్‌గా రాలేకపోతున్నావు? ఎందుకు కాపు సామాజిక వర్గాన్ని నిన్ను నమ్ముకున్నటువంటి అన్ని కులాలైనటువంటి నీ జన సైనికుల్ని ఎందుకు నువ్వు పైకి తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు పార్టీని బలోపేతం చేయలేకపోతున్నావు? ఎందుకు కమిటీలు వేయలేకపోతున్నావు? ఎందుకు నీ నియోజకవర్గంలో నీ కెపాసిటీలో గెలిచిన 21 ఎమ్మెల్యేలకి ఎందుకు బలం లేకుండా పోతుంది ఆ నియోజకవర్గాల్లో? ఆ నియోజకవర్గాల్లో 21 మంది ఎమ్మెల్యేలు ఎందుకు శాసించలేకపోతున్నారు? అరే! గెలిచిన ఎమ్మెల్యే మాట కలెక్టరే వినట్లేదే. గెలిచిన ఎమ్మెల్యే స్పందన కంప్లెయింట్ ఇస్తే ఎవరు రియాక్ట్ అవ్వట్లేదే. అంత అధపాతాళానికి నిన్ను తొక్కుతున్నవాడు కాలకేయుడా? కట్టప్పా? గ్రహించాలి. గ్రహించాలి. కాపు సోదరులు మేలుకోవాలి. చైతన్యం అవ్వాలి. ప్రతి ఒక్కరి గెలుపుకి మనమే కారణం అవుతున్నాం. కానీ మనమెప్పుడు గెలిచేది? అంటూ ఒక నినాదానికి వెళ్తే బావుంటుందని సార్